శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శని గోచారము అంటే శని సంచరిస్తున్నటువంటి సమయం లోపల జాతకునికి అంటే 12 రాశులలో జన్మించినటువంటి వాళ్లకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, శని ఒక రాశిలో సంచరించడానికి దాదాపుగా 2.5 సంవత్సరాలు పడుతుంది. అంటే అత్యంత సమయము తీసుకునేటువంటి గ్రహము శనీశ్వరుడే. కనుకనే ఆ శని యొక్క వెలాసిటీ చాలా తక్కువ ఉంటుంది. అంటే రాశి లోపల ఎక్కువ రోజులు ఉండడానికి అవకాశం ఉంది. కనుక శని యొక్క ప్రభావము మానవుని పైన అత్యంత ప్రధానంగా అంటే ఎక్కువ మోతాదులో ఆ శని యొక్క ప్రభావం ఉండేటువంటి అవకాశం బాగా ఉంటుంది అని మన శాస్త్రం చెప్తోంది. అయితే ఈ శని 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉన్నప్పుడు వివిధ నక్షత్రాల లోపల కూడాను మారుతూ ఉంటాడు. మీనరాశిలో ప్రస్తుతం సంచరిస్తున్నాడు శనీశ్వరుడు. అంటే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంతో ప్రారంభమయ్యి రేవతి నక్షత్రం 4వ పాదంతో ఎండ్ అవుతుంది ఈ మీనరాశి. అంటే మొత్తం కలిపినట్టయితే 9 పాదాలలో ఈ శనీశ్వరుడు సంచరిస్తాడు మీనరాశిలో. అయితే ఈ మీనరాశిలో సంచరిస్తూ ఉన్నప్పుడు మొత్తం మీనరాశిలో ఒకే రకమైనటువంటి ప్రభావాన్ని ఇస్తాడా అందరికీ అనంటే ఇవ్వడు. వాళ్ళ జాతకాలను బట్టి ప్రభావం ఉంటుంది. వాళ్ళు పుట్టినప్పుడు శనీశ్వరుడు ఉన్నటువంటి స్థితికి అనుకూలంగా ప్రభావం ఉంటుంది. పుట్టిన సమయం లోపల శని ఉచ్చ స్థానంలో మిత్రస్థానంలో ఎక్కువ అష్టకవర్గ బిందువులను కలిగి ఉన్నట్టయితే శుభ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. గోచార రీత్యా అశుభ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడాను మనము ఫలితం చెప్పేటప్పుడు మనం లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ శని కూడాను 9 పాదాలలో సంచరిస్తున్నాడు. అంటే 3 నక్షత్రాలలో సంచరిస్తున్నాడు. 3 నక్షత్రాలలో ప్రస్తుతం రేవతి నక్షత్రంలో 17 మే 2026 నుండి 9 అక్టోబర్ 2026 వరకు రేవతి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. రేవతి నక్షత్రం అంటే మీనరాశిలో ఎండింగ్ నక్షత్రం అన్నమాట. అక్కడి నుండి మళ్ళీ భచక్రం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అశ్విని నక్షత్రంలోకి వెళ్ళిపోతాడు. అంటే మేషరాశిలోకి వెళ్తాడు. కనుక ఈ మీనరాశిలో అంత్య నక్షత్రంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల రేవతి నక్షత్రంలో ప్రధానంగా సంచరిస్తున్నటువంటి సమయంలో మేషాది 12 రాశుల వారికి శని యొక్క ప్రభావము ఎలా ఉంది అనే విషయాన్ని మనము విశ్లేషిద్దాం. విశ్లేషించి దానికి అనుగుణంగా మనం ఫలితాలను తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రేవతి నక్షత్రంలో శనీశ్వరుడు సంచరిస్తున్నటువంటి సమయంలో ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, రేవతి నక్షత్రం బుధుని యొక్క ఆధిపత్యం కలిగినటువంటి నక్షత్రం. బుధుని నక్షత్రం రేవతి నక్షత్రం. అలాంటి నక్షత్రంలో శనీశ్వరుడు సంచరిస్తున్నాడు. అంటే మిత్ర నక్షత్రం లోపల సంచరిస్తున్నాడు. ఇక వృషభ రాశి జాతకులకు రాశి పరంగా మనం చూసినట్టయితే, వృషభ రాశి అధిపతి శుక్రుడు రేవతి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. బుధుడు అధిపతి. ఇక్కడ శుక్రుడు బుధుడు కూడాను మిత్రులు. కాబట్టి రాశి ఆధారంగా చూసినట్టయితే వృషభ రాశి వారికి ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే రేవతి అంటే మీనరాశి అవుతుంది. మీనరాశిలో శనీశ్వరుడు సంచారము
ఈ వృషభ రాశి జాతకులకు ఏకాదశ స్థానంలో సంచారం అన్నమాట. ఏకాదశ స్థానము గోచార రీత్యా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ప్రథమంగా రాశి ఆధారంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, వృషభ రాశి వారికి ఈ శనీశ్వరుడి యొక్క సంచారము రాశి పరంగా బాగా కలిసి వస్తుంది. ఆదాయ మార్గాలు నెమ్మదిగా మీకు పెరుగుతుంటాయి. అంటే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం లోపల కూడాను మీకు కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ప్రమోషన్స్ లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. శాలరీ పెరుగుతుంది. కొంత సంతృప్తికరంగా మీరు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులు. అంతేకాకుండా కొత్త ప్రయోజనాలు, అంటే కొత్త పరిచయాలతో మీకు ప్రయోజనాలు ఉంటాయి. కొత్త వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆశించిన విధంగా ఫలితాలు అందుతాయి. కొంత ఆలస్యమైనప్పటికీ మీకు ఫలితాలు అందుతాయి. మిత్రుల వలన బాధ్యతలు పెరుగుతాయి. ఇక వ్యాపార లాభాలు స్థిరంగా ఉంటాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేటువంటి అవకాశం, కొత్త పనులు ప్రారంభించేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. సంతానం విషయంలో ఎక్కువ ఆలోచనలు ఉంటాయి. ఇకపోతే కోరికలు నెరవేరుతాయి, కానీ కొంత ఆలస్యంగా నెరవేరుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇలాంటి ఫలితాలు రాశిపరంగా వృషభ రాశి వారికి కలిగేటువంటి అవకాశం ఉంది. ఇక వృషభ రాశి అనగానే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు వృషభ రాశి కిందికి వస్తారు. ఇక ఇప్పుడు నక్షత్ర పరంగా ఈ రేవతి సంచారం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల గురించి మనం చూద్దాం. కృత్తికా నక్షత్రం అధిపతి సూర్యుడు. ఈ కృత్తికా నక్షత్రంలో సంచారము, కృత్తికా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్లకు రేవతి నక్షత్ర సంచారము రాశిపరంగా కొంత అనుకూలత ఉన్నప్పటికీ ప్రత్యేకంగా రేవతి నక్షత్రం వాళ్ళు కొన్ని జాగ్రత్తలతో, కృత్తికా నక్షత్రం వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఆదాయ మార్గాలు మీకు కనబడుతున్నా కూడాను మీ చేతికి అందడానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందులో కొన్ని అవాంతరాలు, కష్టాలు, నష్టాలు ఎదుర్కోవలసినటువంటి అవకాశము ఉంటుంది. అధికారుల ద్వారా కొన్ని అవకాశాలు వస్తాయి, కానీ దాన్ని మీరు సద్వినియోగపరుచుకోవాలి. ఓవర్లుక్ చేసినట్టయితే అవకాశాలను మీరు జారవిడుచుకునేటువంటి సమయం కూడాను ఉంటుంది. పూర్వము ఉన్నటువంటి మీకు ప్రతిష్ట, సమాజంలో గౌరవము, ఇలాంటివి కొన్ని మీరు కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా కృత్తికా నక్షత్రం వాళ్ళు అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు, వాళ్ళ యొక్క సలహాలను తీసుకోవడం చాలా మంచిది ఈ సమయం లోపల. రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. పని అవుతుంది, అధినాయకుల యొక్క అనుకూలత ఉంటుంది, కానీ ఎవరైతే క్లోజ్గా మూవ్ అవుతుంటారో, అంటే కార్యకర్తలు, దగ్గర వాళ్ళ మూలకంగా కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ఇలాంటి ఫలితాలు కృత్తికా నక్షత్రం వాళ్లకు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు కొన్ని ముందుకు వస్తాయి. ఇకపోతే 2వ నక్షత్రం వృషభ రాశిలో రోహిణి నక్షత్రం. అంటే ఈ రోహిణి నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఈ రేవతి నక్షత్ర సంచారం శనీశ్వరుడి మూలకంగా ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ఇది కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది రోహిణి నక్షత్రం వాళ్లకు. ముఖ్యంగా ఆదాయం బాగా పెరుగుతుంది వాళ్ళకి. ఇటు రాశి పరంగా బాగున్నాడు, నక్షత్ర పరంగా కూడాను చాలా అనుకూలమైనటువంటి సంచారం ఉంది. కాబట్టి ఆదాయం బాగా పెరుగుతుంది, సంతృప్తిగా ఉంటారు. కుటుంబ అవసరాలు తీరుతాయి. కుటుంబం లోపల భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు వీళ్ళందరికీ కూడాను కావలసినటువంటి సామాగ్రి, వస్తువులు, ఆభరణాలు ఇలాంటివి కొనుగోలు చేసేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. స్నేహితుల మూలకంగా సహాయం లభిస్తుంది. ఇక మానసికంగా పూర్వము ఎదుర్కొన్నటువంటి ఆందోళనలు అన్నీ కూడాను దూరం అవుతాయి. అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణము ఉంటుంది ఈ సమయం లోపల. రోహిణి నక్షత్రం వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ చేస్తారు. ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి.
భూమి విషయం లోపల కానివ్వండి, ఆస్తుల విషయం లోపల కానివ్వండి, పూర్వం ఉన్నటువంటి తగాదాలు దూరమవుతాయి. ఇక రోహిణీ నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీల విషయం ఆలోచించినట్టయితే ఈ సమయం బాగా కలిసి వస్తుంది. కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు బాగా గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఇక సంతానం విషయం లోపల కూడాను శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే సంతానం, పిల్లలు, వాళ్ళ యొక్క సెటిల్మెంట్ కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, ఇవన్నీ కూడాను మీకు బాగా అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ఆహార నియమాలను పాటిస్తూ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటారు. విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. సుఖ సౌకర్యాలపైన దృష్టి పెడతారు. వాటికి ఏమీ లోటు ఉండదు. ఇక శ్రమకు తగినటువంటి ఫలితం ఓవరాల్గా కనబడుతుంది రోహిణీ నక్షత్రం వాళ్లకు. రోహిణీ నక్షత్రంలో జన్మించి వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళ విషయం ఆలోచిస్తే ఆ రంగంలో వాళ్లకు చాలా సంతృప్తి కనబడుతుంది. ఇకపోతే ఆధ్యాత్మికత మీ లోపల బాగా పెరుగుతుంది. ఈ సమయం లోపల కుటుంబ విషయం లోపల సమయాన్ని వెచ్చిస్తారు. భార్య, పిల్లలు, పెద్దల విషయం లోపల మీరు ఎంత వర్క్ లోడ్లో ఉన్నప్పటికీ, బిజీ లైఫ్ లీడ్ చేస్తున్నప్పటికీ కుటుంబం కొరకు మీరు సమయాన్ని వెచ్చించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మిత్రుల వలన మీకు బాగా కలిసి వస్తుంది. శాంత స్వభావము, ప్రశాంతత అనేటువంటిది మీకు కలుగుతుంది. ఈ సమయం లోపల స్థిరమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్తారు. ఓవరాల్గా మనం చూసినట్టయితే రోహిణీ నక్షత్రం వాళ్లకు బాగా కలిసి వస్తుంది. దీన్ని సద్వినియోగపరచుకోవడం మీకు చాలా ముఖ్యమైనటువంటిది. ఇక మూడవ నక్షత్రం మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్రం వాళ్లకు ప్రత్యేకంగా ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఆలోచించినట్టయితే 1-2 పాదాలు వృషభ రాశి కిందికి వస్తాయి. రేవతి నక్షత్రంలో శని సంచరిస్తున్నాడు. రాశి ఆధారంగా మనం చూసినట్టయితే ఏకాదశ స్థానంలో శని బ్రహ్మాండమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. చాలా శుభ ఫలితాలను ఇస్తాడు. అయితే నక్షత్ర పరంగా మనము చూసినట్టయితే కొంత మీరు శ్రమించవలసి వస్తుంది, కష్టపడవలసి వస్తుంది. ప్రతి నిమిషాన్ని కూడాను వృధా చేయకుండా ఏకాగ్రతతో పనులు చేయవలసినటువంటి సమయము. పోటీ భావన బాగా పెరుగుతుంది. కుజుని యొక్క ఆధిపత్యంలో ఉన్న నక్షత్రం మృగశిర నక్షత్రం. అక్కడ రేవతి నక్షత్రం బుధుని యొక్క ఆధీనంలో ఉన్నటువంటి నక్షత్రం. ఈ 2 నక్షత్రాల యొక్క కాంబినేషను, తర్వాత రాశిపరమైనటువంటి కాంబినేషను, ఇలాంటివి 2 కూడాను లెక్కలోకి తీసుకున్నట్టయితే వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్లకు బాగానే కలిసి వస్తుంది. వ్యాపార విస్తరణపై మనస్సు నిలుపుతారు. మీకు అనుకూలమైనటువంటి వాతావరణం కూడాను ఉంటుంది. అయితే మీరు శ్రమించవలసి వస్తుంది. అంటే కష్టపడితే మీకు ఫలితం కలిగేటువంటి అవకాశం ఉంటుంది మృగశిర నక్షత్రం వాళ్ళకు. ప్రత్యేకంగా ఉద్యోగంలో కొంత మీకు అనుకూలమైనటువంటి సమయం ఉన్నప్పటికీ కొన్ని మనస్పర్ధలు కానివ్వండి, ఆలస్యం కానివ్వండి, అండర్స్టాండింగ్ లోపల తేడా కానివ్వండి, ఇలాంటివి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆవేశంతో నిర్ణయాలు మట్టుకు తీసుకోకూడదు. మృగశిర నక్షత్రానికి అధిపతి అంగారకుడు. ఆవేశాన్ని, ఉద్రేకాన్ని ఇచ్చేటువంటి గ్రహము. సహజంగా ఇస్తాడు మృగశిర నక్షత్ర జాతకులకు. శని రేవతి నక్షత్రంలో సంచరిస్తున్నాడు కనుక ఈ నక్షత్ర పరంగా చూసినట్టయితే మీరు ఆవేశానికి లోను కాకుండా కొంత ఆలోచించి మీరు స్టెప్స్ తీసుకున్నట్టయితే సత్ఫలితాలను పొందుతారు. పెట్టుబడులు చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి. సాంకేతిక రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, టెక్నికల్ చదువుతున్నటువంటి వాళ్ళు కానివ్వండి, టెక్నికల్గా పనులు చేస్తున్నటువంటి వాళ్ళు కానివ్వండి, బాగా కలిసి వస్తుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలకు అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీరు అనుకున్నవి నెరవేరే అవకాశాలు కూడాను ఉన్నాయి. కొంత సహనం కావాలి, ఉద్రేకంతో ఉండకూడదు. ఈ 2 పాయింట్స్ మీరు మృగశిర వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. శని ఆలస్యాన్ని కలిగిస్తాడు సహజంగా, కానీ రాశిపరంగా ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి ఆలస్యం అయినా కూడాను మీకు ఫలితము మీకు అనుకూలంగా ఉంటుంది. ఇకపోతే మిత్రులతో
చిన్నపాటి విభేదాలు తలెత్తేటువంటి అవకాశం కనబడుతుంది. శ్రమకు తగినటువంటి ఆదాయం మట్టుకు మీకు బాగా ఉంటుంది. చేతిలో డబ్బు ఉంటుంది. కొత్త పరిచయాలతో మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. సంతృప్తిగా ఉంటారు. ధైర్యంతో మీరు నిర్ణయాలు తీసుకుంటారు. పోటీ పరీక్షలకు చాలా శుభకరమైనటువంటి సమయము. ఈ విధంగా మనకు రాశి ఆధారంగా, నక్షత్రాల ఆధారంగా ఈ విశ్లేషణ లోపల కొంత తేడా ఉన్నప్పటికీ ఓవరాల్గా వృషభ రాశి వారికి ఈ రేవతి నక్షత్రంలో సంచరిస్తున్నటువంటి సమయము బాగా కలిసి వస్తుంది. సద్వినియోగపరచుకోండి. రేవతి నక్షత్రంలో శనైశ్వరుడు సంచరిస్తున్నటువంటి సమయంలో ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా రాశిపరంగా, నక్షత్రం ప్రకారంగా విభిన్నమైనటువంటి ఫలితాలు ఉంటాయి. శనైశ్వరుడు ముఖ్యంగా 3, 6, 11 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో రాశి పరంగా ఆలోచించినట్టయితే మంచి ఫలితాలను ఇస్తాడు. అంటే శుభ ఫలితాలను ఇస్తాడు. శుభప్రదం అన్నమాట. ఇక 4 అర్ధాష్టమ స్థానం, 8 అష్టమ స్థానం, 12 ద్వాదశ స్థానం, 1 జన్మస్థానం, 2 ద్వితీయ స్థానం. ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు అంటే 12, 1, 2 ఈ స్థానాలు ఏలినాటి శని ప్రభావం కిందికి వస్తాయి. 4, 8 స్థానాలు అర్ధాష్టమ స్థానం, అష్టమ స్థానం, ఇవి దుస్థానాలు. ఈ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు మనకు దుష్ప్రభావం ఎక్కువ ఉంటుంది. అంటే కఠినమైనటువంటి పరీక్షలకు మనం నిలబడవలసి వస్తుంది. ఇక సప్తమ స్థానము, దశమ స్థానము కొంత బాధ్యతలను మనకు కలగజేస్తాయి. అంటే ఈ స్థానాలు న్యూట్రల్ స్థానాలు అన్నమాట. అంటే గోచార రీత్యా ప్రతికూలమే అయినా కూడాను మనము కొంత కష్టపడి ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఫలితాలను మనము మన వైపుకు మోల్డ్ చేసుకోవడానికి అవకాశాలను కలిగించేటువంటి స్థానాలు అన్నమాట. ఈ విధంగా ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ముఖ్యంగా 4, 8, 12, 1, 2 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. శని ముఖ్యంగా మనకు వేటిపైన ప్రభావం చూపిస్తాడు అనే విషయాన్ని కూడాను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏంటంటే మానవుని యొక్క కర్తవ్యము 2. 1 భగవంతుణ్ణి మనం కొలవడము, కష్టాల నుంచి గట్టెక్కించడానికి భగవంతుణ్ణి కీర్తించడము, భగవంతుడికి సంబంధించినటువంటి స్తోత్రాలను పారాయణం చేయడము, ఇది ఒక రకమైనటువంటి పరిహారం. 2వది శని యొక్క కారకత్వము, శని యొక్క ప్రభావము ఏ కార్నర్ పైన ఉంటుంది అనే విషయాన్ని మనము తెలుసుకొని పసిగట్టి వాటిపైన మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అంటే ఆ కార్నర్స్లో మనకు నష్టం జరగకుండా మనము ఎక్కువ ఫలితాలను, ఎక్కువ ప్రభావాన్ని మన వైపు నుంచి మనము ఎక్కువ నైపుణ్యాన్ని మనం చూపించాలి. అంటే ఎఫర్ట్స్ పెట్టాలి. ఏంటంటే శని ముఖ్యంగా శని స్వభావము పనులను ఆలస్యంగా పూర్తి చేయిస్తాడు. పనుల లోపల ఆటంకాలను కలిగిస్తాడు. మన లోపల ఒక క్రమశిక్షణను తీసుకువస్తాడు. ఇది కొంత పాజిటివ్ పాయింట్. అంటే కష్టాలకు గురి చేస్తాడు, కానీ ఆ కష్టాల నుంచి మనిషి ఒక క్రమశిక్షణను నేర్చుకుంటాడు. అంటే అస్తవ్యస్తంగా ఉన్నటువంటి జీవన విధానము ఒక క్రమశిక్షణలోకి తీసుకురావడానికి శనీశ్వరుడు బాగా ఉపయోగపడతాడు. తర్వాత మనము చేసినటువంటి పనులకు ప్రతిఫలాన్ని కూడాను పొందేటువంటి అవకాశం ఇస్తాడు. అంటే కర్మఫలం అన్నమాట. ఏదైనా కూడాను ఫలితం అనేది మనం చేసేటువంటి కర్మ పైననే ఆధారపడి ఉంటుంది అనేటువంటి ఒక విచక్షణను మన లోపల కలిగిస్తాడు శనీశ్వరుడు. కాబట్టి కర్మకు ప్రాధాన్యత మన లోపల కలిగిస్తాడు. అంటే పనులు మనము చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనులు చేయాలి అనేటువంటి ఒక మనస్తత్వాన్ని మన లోపల క్రియేట్ చేస్తాడు. బాధ్యతలను గుర్తు చేస్తాడు. కాబట్టి ఇలాంటి కార్నర్స్ లోపల శని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి మనం వీటిపైన ఫోకస్ చేసి
మన నైపుణ్యతను ఎఫర్ట్స్ను పెట్టినట్టయితే మనము కొన్ని అనర్థాలను రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే భగవంతుణ్ణి మనం ప్రార్థించేటువంటి సమయంలో ముఖ్యంగా శనీశ్వరుడి యొక్క మూల మంత్రాన్ని మనము చదువుకోవాలి ప్రతినిత్యం కూడాను. ఏంటి అని అంటే, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోండి. స్నానం చేసిన తర్వాత మన ఇంట్లో ఉన్నటువంటి దేవుడి దగ్గర ఒక్క క్షణం నిశ్చలమైనటువంటి మనస్సుతో నిలిచి ఆ భగవంతుణ్ణి నమస్కరిస్తూ ఈ శ్లోకాన్ని పఠించండి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. నల్ల వస్త్రము, నువ్వుల నూనె, ఇనుప ముక్క ఇలాంటివి దానంగా ఇవ్వండి. నీడీ పర్సన్స్కు వస్త్రదానం చేయండి. అంటే ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో వాళ్లకు వస్త్రదానం చేయండి. ఆకలితో అలమటిస్తున్నటువంటి వాళ్లకు మీ శక్తి కొలది అన్నదానం చేయండి. రోజు ఒకరికి ఇద్దరికి మీకు వీలైతే అన్నం పెట్టించండి. ఇలాంటివి చేయడం మూలకంగా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. తప్పకుండా గ్రహాల మూలకంగా ఏవైతే దుష్ప్రభావము కలుగుతుందో అవన్నీ కూడాను దూరమవుతాయి. భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. శుభం.